Daily. Taste the Daily. వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వక్ఫ్ చట్టంలో కేంద్రం చేసిన 3 సవరణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వక్ఫ్ ఆస్తుల గుర్తింపులో కలెక్టర్లకు అధికారం ఇవ్వడం, వక్ఫ్ వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వక్ఫ్ చట్టంలో కేంద్రం చేసిన 3 సవరణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వక్ఫ్ ఆస్తుల గుర్తింపులో కలెక్టర్లకు అధికారం ఇవ్వటం, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకం, 5 ఏళ్లు ఇస్లాం అనుసరిస్తే వక్ఫ్ దానం ఇవ్వాలన్న నిబంధనపై స్టే విధించింది. మొత్తం చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం దాంట్లో కొన్ని కీలకమైనటువంటి సవరణలు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది. సో మొత్తంగా సుప్రీం సంబంధించి తీసుకున్న నిర్ణయం పట్ల కొంత ఏదైతే ముస్లిం మైనార్టీ వర్గాల అశాంతి వ్యతిరేకాలు వస్తున్నాయి, సో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక ముస్లిం ఏతరులు వక్ఫ్ బోర్డులో ఉండడం, అదే విధంగా ఇతరత జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇతరత అజమాయిషి ఉండడం, దానిపైన ఎప్పుడైతే గతంలో పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సంబంధించి చట్టసభ 2020 సంబంధించి ప్రవేశపెట్టారో దానికి సంబంధించి వెంటనే సుప్రీంకోర్టులో దాదాపు 100కు పైగా పిటిషన్లు నమోదయ్యాయి. సో ఆ పిటిషన్ లో భాగంగా ఇది వక్ఫ్ ల్యాండ్ లను గవర్నమెంట్ కొంత అన్యాక్రాంతం చేసే విధంగా లాక్కునేందుకు, స్వాధీనపరుచుకునేందుకు కూడా కొంత ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో జస్టిస్ సంబంధించి గవాయ్ ధర్మాసనం ఈ రోజు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా వక్ఫ్ సవరణ చట్టంలో కొన్ని కీలక ప్రొవిజన్ నిలిపివేస్తూ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాం ను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాం ను అనుసరిస్తూ నిర్ణయించాలని నిబంధన తయారు చేసే వరకు ఇది అమల్లో ఉండదని కూడా కొంత సుప్రీంకోర్టు చెప్పింది. సో దీనిపైన కొంత ఈ సవరణకు సంబంధించి ప్రొవిజన్ నిలిపివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంలో వక్ఫ్ చట్టం మొత్తంగా స్టే విధించడానికి కూడా, అంటే మొత్తం కొన్ని పిటిషన్లు ఏంటంటే దాదాపుగా ఈ వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం తీసుకొచ్చిందో దానిపైన పూర్తిగా స్టే విధించాలని చెప్పేసి కూడా పిటిషన్లు అయ్యాయి. కానీ సుప్రీం ధర్మాసనం మాత్రం దానికి ఒప్పుకోలేదు. కొన్ని ప్రొవిజన్లు ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అందులో పూర్తి స్థాయిలో విచారణ జరిపి కొన్ని 3 ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని మాత్రం నిలిపివేస్తున్నట్టుగా కొంత తీర్పునిచ్చింది. సో వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యులు ఖచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. సో మొత్తంగా బోర్డులో మైనార్టీ ఏతరులు ఉండదని చెప్పేసి కొంత ముస్లిం సంబంధించినటువంటి కమ్యూనిటీ మైనార్టీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ముస్లిం సభ్యులు ఖచ్చితంగా మెజార్టీ స్థాయిలో ముస్లిం సభ్యులు ఉండేటట్టుగా కూడా కొంత చూసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు పేర్కొంది. దాంతో పాటుగా కౌన్సిల్ లో అత్యధికంగా 3 లేదా 4 ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. అంటే బ్యాలెన్స్డ్ గా తీర్పిచ్చింది. మొత్తం వన్ సైడ్ ముస్లింలు ఉండకుండా ముస్లిమేతరులు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ముస్లిమే ఉండటం మంచిదని కూడా ఈ కోర్టు పేర్కొంది. ఈ 3 కీలక నిర్ణయాలకు సంబంధించి ఈ రోజు సుప్రీం ఆ చట్టసభలో కొన్ని కీలకమైన సూచనలు జారీ చేసిందని చెప్పవచ్చు. సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కేంద్రం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ 2005 మొత్తంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసిందని చెప్పవచ్చు. సో ఎప్పుడైతే వక్ఫ్ చట్టం పైన పార్లమెంట్ సుదీర్ఘంగా చర్చ జరిగింది, ఆయా రాష్ట్రాలకు సంబంధించి కొన్ని వర్గాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇతరత్ర కొన్ని సంఘాలు కావచ్చు, మైనార్టీ వర్గాలకు సంబంధించి కొంత దీనిపై కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలో కొన్ని కీలక పార్టీలు, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా, ఇతర ప్రాంతీయ పార్టీలు వక్ఫ్ బోర్డులో కొంత మైనార్టీలకు అన్యాయం జరిగే ఉంది కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకుని ఏదైనా సవరణ చేయాల్సిందని చెప్పేసి డిమాండ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొంత సుప్రీంకోర్టు కూడా కొంత విచారించి తీవ్ర స్థాయిలో అనేకమైన 100 పిటిషన్లు దాఖలయ్యాయి కాబట్టి
దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి కొన్ని కీలకమైన సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ రోజు ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక తీర్పు అయితే వచ్చింది. సో మొత్తంగా ఎట్టి పరిస్థితిలో చట్ట సవరణకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయడానికి లేదు. కొన్ని సూచనలు సలహాలు చేసింది, 3 ప్రొవిజన్లకు సంబంధించి కొంత మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో ఫైనల్ గా మాత్రం వక్ఫ్ బోర్డు సంబంధించి కేంద్రం ఏదైతే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిందో దానికి కేంద్రం ప్రవేశపెట్టిన దానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే కొన్ని సవరణలు కూడా చేపట్టిందని చెప్పవచ్చు. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.